చూస్తుండగానే విద్యా సంవత్సరం గిర్రను తిరిగి వచ్చింది. 10వ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ రాని వచ్చాయి. పిల్లలు ఆది నుండి పుస్తకాలకు అంకితమై అద్భుతంగా పరీక్షలకు సిద్ధమైన వారు కొందరైతే, మొదట్లో తేలిగ్గా తీసుకొని ఆఖరిలో సెట్ అయిన వారు మరికొందరు. ఏదైతేనే పబ్లిక్ పరీక్షలను తొలిసారిగా రాయబోతున్న విద్యార్థులందరికీ ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. గతంలో పబ్లిక్ పరీక్షలంటే ఒకంత భయం, మరికొంత కంగారు, ఇంకొంత పట్టుదల కలిసి ఒక గంభీర భావం ఉండేది. ఇప్పుడది ఇటు విద్యార్థుల్లోనూ అటు వారి తల్లిదండ్రుల్లోనూ కొంత కొరవడిందని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో కూడా ఇంకా కొందరు పిల్లలు ఎక్కడో ఎవరో చెప్పిన కొన్ని అసత్య కథనాల వల్ల లేక సహజమైన భయం వల్ల పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ ఆందోళన చెందుతుంటారు. అదిగో అలాంటి వారి కోసమే ఈ వీడియో. పరీక్ష రాయబోయే పిల్లలు, మీరు ఎంత బాగా పరీక్షలు రాస్తే మీ ఉపాధ్యాయులుగా మాకు అంత సంతృప్తి. అందుకే పరీక్షా కేంద్రంలో మీరు ఎటువంటి ఇబ్బందికి గురి కాకూడదన్న ఉద్దేశంతోనే ఏర్పాట్లు జరిగాయి. మీరు చేయవలసిందల్లా ప్యాడ్, పెన్నులు, హాల్ టికెట్ వంటి పరీక్షకు అవసరమైన వాటిని తీసుకొని సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరడమే. ఎగ్జామ్ సెంటర్ బయట బోర్డు మీద మీ నెంబర్ ఏ రూమ్లో ఉందో తెలిపే వివరాలు అంటించబడి ఉంటాయి. ప్రశాంతంగా దానిని చూసుకోండి. అర్థం కాకపోతే అక్కడ ఉన్న సిబ్బందిని అడగండి. ఆ తరువాత మిమ్మల్ని చెక్ చేసి లోపలికి పంపుతారు. మీ రూమ్లో మీకోసం ఇన్విజిలేటర్ ఎదురు చూస్తూ ఉంటారు. మీరేం చేయాలో చేయకూడదో 1కి 10 సార్లు చెబుతుంటారు. వారికి సహకరించండి. దాహం అని అడగగానే వాటర్ మీ దగ్గరకు తెచ్చిస్తారు. అందుబాటులో ఆరోగ్య సిబ్బంది ఉంటారు. అంతెందుకు, అక్కడ పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. పరీక్ష హాలులోకి ప్రవేశించిన తరువాత ముందుగా మీకు ఇన్విజిలేటర్ ఒక బుక్లెట్ను ఇస్తారు. తెలంగాణలో ఎస్ఎస్సిలో మెయిన్ పేపర్ ఎడిషనల్స్ స్థానంలో బుక్లెట్ ఇస్తారు అన్నమాట కొన్ని సంవత్సరాలుగా వింటున్నాం. అది ఇప్పటికి నెరవేరింది. దీంతో విద్యార్థి మాటిమాటికి అదనపు సమాధాన పత్రాన్ని అడిగి తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి పరీక్షకు 24 పేజీలు ఉన్న బుక్లెట్ను, ఫిజిక్స్ మరియు బయాలజీ రోజుల్లో మాత్రం 12 పేజీలు ఉన్న బుక్లెట్ను ఇవ్వబోతున్నారు. ఇలా ఇచ్చిన బుక్లెట్ మీద ఎడమవైపు పై భాగంలో బుక్లెట్ నెంబర్ 1 ప్రింట్ చేయబడి ఉంటుంది. దీనిని మాత్రమే తరువాత ఇచ్చే ఓఎంఆర్ షీట్పై వేయాలి. మన హాల్ టికెట్ నెంబర్ను ఎక్కడా వేయవలసిన అవసరం లేదు. బుక్లెట్ పైన మనకు కుడివైపున ఉన్న గడిలో ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ అన్న గడి కనిపిస్తుంది. దానిలో ఇన్విజిలేటర్ సంతకం చేస్తారు. క్రింద ఉన్న గడిలో మీరు ఆ రోజు రాసే సబ్జెక్ట్ ఏదో రాయాలి. ఇప్పుడు ప్రతి సబ్జెక్టుకు 2 పేపర్ల విధానం లేదు కనుక ఆ పక్కనే ఉన్న పేపర్ అనే బాక్సును వదిలేయవచ్చు. దాని దిగున ఉన్న సమాచారం చదివే సమయం మీకు ఉండదు కాబట్టి దానిలోని నియమ నిబంధనలని నేను ఈ వీడియోలో చెబుతున్నాను. ఇప్పుడు ఓఎంఆర్ షీట్ గురించి పరిశీలిద్దాం. ఈ సంవత్సరం ఇటీవల జరిగిన ప్రీఫైనల్లోనే మోడల్ ఓఎంఆర్ షీట్ ఇచ్చి నింపించడం ద్వారా దీని గురించి ఫైనల్ కంటే ముందే అవగాహన కలిగించారు. అయినా మరోసారి పరిశీలిద్దాం. ఇదే ఓఎంఆర్ షీట్. దీనిపైన ఆన్సర్ బుక్లెట్ నెంబర్ అని ఉన్న చోట గడిలో ఇందాక నేను చూపించిన మీ బుక్లెట్పై ఉన్న 3 అంకెల నెంబర్ను వేయాలి. దాని దిగువన ఉన్న మీ సమాచారం మరియు ఆ రోజు మీరు రాస్తున్న పరీక్ష వివరాలు అంతా ప్రింట్ అయి ఉంటాయి. దానిని చూసి ఆ ఓఎంఆర్ మీదో కాదో ముందుగా నిర్ధారించుకోండి. ఇక ఓఎంఆర్పై కుడివైపున ఉన్న మొదటి గడిలో మనం పరీక్ష రాస్తున్న రూమ్ నెంబర్ వేయాలి. దాని కింద ఉన్న 1-2 గళ్ళు ఇన్విజిలేటర్ల సంతకాల కోసం కేటాయించబడ్డాయి. దాని కింద ఉన్న గడిలో సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్ అన్న చోట
మీ సంతకం చేయండి. మీరు మీ హాల్ టికెట్పై ఏ విధంగా సంతకం చేశారో అడిగిన మిగతా చోట్ల కూడా ప్రతిరోజు అదే విధంగా సంతకాన్ని చేయండి. మరి కొంచెం కిందకు వస్తే ఓఎంఆర్ షీట్పై పార్ట్ 2 అని ఉంది. దీనిపై ఆన్సర్ బుక్లెట్ నెంబర్ అని ఉన్న చోట మరోసారి మీకు ఇచ్చిన బుక్లెట్ నెంబర్ను వేయండి. ఇక పార్ట్ 2లోని మిగతా భాగాన్ని కానీ పార్ట్ 3ని కానీ మీరు టచ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు బుక్లెట్ మీద ఈ ఓఎంఆర్ని సెట్ చేసి ఇలా పట్టుకుంటే ఇన్విజిలేటర్ పిన్స్ కొడతారు. దాని మీద ఎస్ఎస్సి బోర్డు ఎంబ్లం ఉన్న స్టిక్కర్స్ను ఇలా అంటించాలి. పరీక్ష సమయానికంటే ముందుగానే మిమ్మల్ని లోపలికి అనుమతిస్తారు కాబట్టి ఈ తతంగం అంతా ముందే అయిపోతుంది. తరువాత మీరు మీ క్వశ్చన్ పేపర్ని పూర్తిగా చదివి మీ ఉపాధ్యాయుల సూచనల మేరకు పరీక్ష ప్రారంభించండి. ఆ తరువాత ఇచ్చే గ్రాఫ్, మ్యాప్, బిట్ పేపర్ వంటి వాటిని బుక్లెట్ కింద దారంతో ఊడిపోని విధంగా కట్టండి. అన్నిటికంటే కింద బిట్ పేపర్ ఉండాలనే విషయం మీకు తెలుసు కదూ. ఎటువంటి అనవసర ఆందోళనలకు గురి కాకుండా ఇన్విజిలేటర్లకు సహకరిస్తూ మీరు మీ పరీక్షను ప్రశాంతంగా రాసుకోండి. మొదటి రోజు తెలియక కానీ రెండో రోజు నుండి నిర్లక్ష్యంతో కానీ ఏదైనా పొరపాటు ఎక్కడ జరగకుండా చూసుకోండి. మీరంతా బాగా ఎగ్జామ్స్ రాసి 10 గ్రేడ్ పాయింట్స్ తెచ్చుకోవాలని మనసారా కోరుకుంటూ మీ కృష్ణార్జున్ రంగపురి.